శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం బీభత్సం సృష్టించింది. గంభీరిగా బ్రాహ్మణతర్ల రూట్లలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో శ్రీకాకుళం జిల్లాకు వరద పోటెత్తింది. పలాస మండలం గంభీరిగా బ్రాహ్మణతర్ల రూట్లలో ఉన్న వరహాలగెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరహాలగెడ్డ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎగువన భారీ వర్షాలకు మందస, మహేంద్రగిరిల నుంచి కూడా వరద పోటెత్తుతోంది. దీంతో వరహాలగెడ్డ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. 15 గ్రామాలకు పలాసతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మండలంలో జిల్లేడుపేట గ్రామం జల దిగ్బంధం అయ్యింది. ఈ గ్రామానికి సమీపంలోనే మహేంద్రతనయ నది వంశధార నదిలో కలుస్తూ ఉండటంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే గ్రామంలోకి వెళ్లాలంటే వంశధార నదిని దాటుకొని వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు పునరావాస కేంద్రానికి కూడా తరలించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏదైతే భారీగా వరద నీరు నదుల్లో ప్రవహించడంతో ఏదైతే ఇక్కడ వంశధార మహేంద్రతనయ నది క్యాచ్మెంట్ ఏరియా వద్ద ఉన్న గ్రామం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నేను జిల్లేడుపేట కల్టా గ్రామాల మధ్య ఉన్న రాకపోకలు నిలిచిపోయిన ప్రదేశం వద్ద ఉన్నాను. ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు. 2 రోజులుగా ఏదైతే ఈ గ్రామం వద్ద మొత్తం రాకపోకలు నిలిచిపోవడంతో కల్టా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇది చెప్పండి, వరద ఎప్పటి నుంచి ఉంది? ఇది వరద వచ్చేసి మాకు 2 డేస్ నుంచి వర్షంకి నైట్ నుంచి మాకు వస్తుందండి. దీన్ని సడన్ గా రావడంతో అవతల ఒక 200 ఫ్యామిలీస్ వరకు స్టక్ అయిపోయి దానికి ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు. ఇంకా మెడిసిన్ అలాంటిది ఇవ్వలేదు. అది మెడిసిన్ ఇచ్చి వాళ్ళని యువతలకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కోరుతున్నాం. ఈ ఒడిశాలో పడే వర్షాలకి మాకు వచ్చి ఎఫెక్ట్ అండి. ఇలా ఇది ప్రజలే కాకుండా మా పంట పొలాలు కూడా ఒక 500 ఎకరాల వరకు మునిగిపోయాయండి. అందులో ఇప్పుడు పొట్ట దశలో ఉండడంతో అది పూర్తిగా పంట అనేది మా చేతికి అందదండి. దానికి ఏదైనా సహకారం ప్రభుత్వం నుంచి వస్తుందని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎంత మేర పంట నష్టపోయి ఉంటారు? ఏ పంటలు ప్రధానంగా నష్టపోయి? ప్రధానంగా అయితే వరి వ్యవసాయం లేవండి. దాని అంటే బాగా ఎక్కువ అంటే వరి వ్యవసాయమే పొడ దశలో ఉంది కాబట్టి మొత్తం నాశనం అయిపోద్ది. మీరు ఇప్పుడు తీసినా సరే మొత్తం పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని ఎకరాలు మొత్తం? మినిమం 500 ఎకరాలు. ఆల్తల జిల్లేడుపేట ఒక 300 ఎకరాలు, 200 ఎకరాలు, ఇక్కడ 300 ఎకరాలు ఉంటాయి. మొత్తం ఇప్పుడు ఈ పంట పొలాలు మొత్తం నీరు మునిగిపోయినట్టేనండి. చెప్పండి, ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఎలా ఉంది? అంటే మొన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. నిన్న కూడా బాగా ఎక్కువ వర్షాలు పడ్డాయి. కాకపోతే నిన్న నైట్ మేము వచ్చేసరికి అది అటు నుంచి ఫ్లో అవడం చూసాము. మార్నింగ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది. నిన్న పడిన వర్షాలకి బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఫ్లో ఎక్కువ అవుతుంది. ఆ 2 అక్కడ వంశధార నెక్స్ట్ మహేంద్రతనయ అక్కడ 2 కలడం వలన ఆ ఊరు చుట్టూ కూడా చుట్టువైపుల నుంచి ఊరిని ముట్టేస్తుంది వాటర్. అది ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వరద? ఎప్పుడైనా ఇంతకు ముందు వస్తూనే ఉంటాయి. కాకపోతే దీనికంటే ఇంక ఎక్కువ వస్తాయి. కాకపోతే ఈ 2-3 సంవత్సరాల్లో ఇదే ఎక్కువగా రావడం. అప్పుడు తిత్లీ తుఫాన్ అప్పుడు మొత్తం ఊరు మొత్తం మీద అయిపోయింది. ఇది ప్రధానంగా ఏదైతే పాఠశాలలో కూడా సెలవులు ఇచ్చారు. దాంతో పాటు పూర్తిగా ఈ 100 ఎకరాల్లో పంట నీట మునిగిందని, దాంతో పాటు జిల్లేడుపేట గ్రామస్తులు అక్కడే గ్రామంలోనే స్టక్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. కొంత సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి నెలకొంది.